నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం। ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గంలో ఆషాఢ మాస బోనాలు సంబరాలు అమరాన్నంటాయి। భక్తి శ్రద్ధలు, డప్పు చప్పులు, శివశక్తుల పూనకాల మధ్య బాన్స్వాడ వీధులన్నీ మారుమోగుతున్నాయి। అయితే ఈనాటి బోనాల ఉత్సవాల్లో ఒక అద్భుతమైన ఘట్టం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది। అదేంటంటే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా తలపై బోనం ఎత్తుకొని అమ్మవారి పట్ల తన అపారమైన భక్తి ప్రవక్తులను చాటుకున్నారు। సామాన్య భక్తులతో కలిసిపోయి ఎమ్మెల్యే బోనం ఎత్తుకొని నడిచిన దృశ్యాలు ఇప్పుడు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ హైలైట్ గా మారాయి। బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని కోటగల్లి కోటదుర్గమ్మ ఆలయం, సాయి కృపానగర్ ఫేజ్ 2 లోని మైసమ్మ ఆలయాలతో పాటు రుద్రూర్లోని పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి। ఎటు చూసినా పసుపు, కుంకుమలు, వేపాకుల తోరణాలతో పండుగ వాతావరణాన్ని ఉట్టిపడుతోంది। ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి కూడా ఈ ఆషాఢ బోనాల పండుగలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు। నియోజకవర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో బాన్స్వాడ ఒక మహా జాతరను తలపిస్తుంది। నాయకులు, ప్రజలు ఏకమై జరుపుకుంటున్న ఈ బోనాల ఉత్సవాలు నిజంగా కన్నుల పండగగా సాగుతున్నాయి। మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ।